లయన్స్ క్లబ్ కాకినాడ రీజియన్ లో గల 12 క్లబ్లు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా లయన్స్ క్లబ్ల పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతోందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్ లో గల సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ రీజియన్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు రామ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ దంపతులు ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రీజియన్లో గల 12 క్లబ్ల సభ్యులు అంతా బ్యానర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో బ్యానర్ ప్రజెంటేషన్ చేసిన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ కాకినాడ రీజియన్లో గల 12 క్లబ్లు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా లయన్స్ క్లబ్ల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ 12 లయన్స్ క్లబ్లు ఒకదానితో ఒకటి పోటీపడి చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ దేవతా పుత్రారావు, కటకం శ్రీనివాస్, విపుల్, అవినాష్ రెడ్డి, లయన్స్ క్లబ్ కాకినాడ, లయన్స్ క్లబ్ సఖీ, లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప, గోల్డెన్ జూబ్లీ క్లబ్, పుష్కర్ క్లబ్, ప్రొఫెషనల్ క్లబ్, మైత్రి క్లబ్, మనన్ క్లబ్, కాకినాడ సిటీ, గోల్డ్ ఇతర క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. ఇది చాలా రిచెస్ట్ అని చెప్పి కారణం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ కి వారి అమ్మాయి పేరు పెట్టారు, ఉషా పేరు మీద వస్తుంది. అది కాకతాళీయంగా పెట్టిందైనా సరే మనం రాత్రి పడుకొని పొద్దులు వేస్తాం. కానీ అలా పడుకున్న వాళ్ళు ప్రపంచంలో రోజుకు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఆన్ యావరేజ్ అమెరికాలో ఇప్పుడు రాత్రి అవ్వచ్చు, మనకి పొద్దున్న అవ్వచ్చు, మనకి రాత్రి కూడా పొద్దున్న అవ్వచ్చు, 2 లక్షల మంది చనిపోతున్నారు. మనం పొద్దున్నైతే సూర్యోదయం చూసామంటే 2 లక్షల మంది మనం లేవు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగిందండి. సుమారు బ్యాచ్కి వచ్చి ఒక 36 మంది మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ 2 బ్యాచ్ల కింద వస్తున్నారు. ఎవ్రీ 3 మంత్స్కి ఒక బ్యాచ్ అవుతుందండి. ఎవరైనా లేడీస్, జెంట్స్ బట్టలు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తున్నాము. అది మసీద్ సెంటర్లోని మసీద్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగిందండి. అంతేకాకుండా వాల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి మనం మీ దగ్గర ఉన్న పాత బట్టలు, పాత వస్తువులు ఏమైనా తీసుకొచ్చి రామారావుపేటలో ఉన్న లయన్స్ క్లబ్ దగ్గర మాకు ఇస్తే లేనంటి వాళ్ళకి ఆ ఇచ్చే ప్రాజెక్టు కూడా ఇచ్చేయడం జరిగింది. అందుకు కారణంగా నాకు లాస్ట్ టైము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. తర్వాత జోన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు జోన్ సోషల్ ఎంతో ఘనంగా చేయడం వల్ల బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది. ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్ చేశాను, ఇది కూడా ఎంతో ఘనంగా చేశానని నేను అనుకుంటున్నాను. అది త్వరలో తెలుస్తుందండి. మనకి డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో ఇది డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని. ఓప్ టు బెస్ట్ రీజనల్ చైర్పర్సన్ అవార్డు కలుసుకుంటానని అనుకుంటున్నాను.